వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రం SSMB29 కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో ఓ అదిరిపోయే అప్డేట్ ఉంటుందని రాజమౌళి హింట్ ఇవ్వడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో మహేష్ బాబు స్వయంగా ఎక్స్ వేదికగా రాజమౌళిని అప్డేట్ గురించి సరదాగా ప్రశ్నించగా అది కాస్త తారల మధ్య ఓ ఫన్నీ సంభాషణకు దారితీస్తుంది. ఈ చర్చలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చేరడంతో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. మహేష్ బాబు స్వయంగా ఎక్స్ వేదికగా రాజమౌళిని అప్డేట్ గురించి సరదాగా అడిగారు. రాజమౌళి గారు నవంబర్ వచ్చేసింది, అప్డేట్ ఎప్పుడిస్తారు అంటూ ప్రశ్నించారు. దీనికి రాజమౌళి బదులిస్తూ, అవును, ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దామనుకుంటున్నావు? దానికి మహేష్ తిరిగి సమాధానం ఇచ్చాడు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా సార్. నవంబర్లో అప్డేట్ ఇస్తానని ప్రామిస్ చేశారు, మాట నిలబెట్టుకోండి. దానికి రాజమౌళి ఇప్పుడే కదా మొదలైంది మహేష్, ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇద్దాం అన్నారు. దానికి మహేష్, ఎంత నెమ్మదిగా సార్, 2030లో మొదలు పెడదామా? ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్ వీధుల్లో ఇన్స్టా రీల్స్ చేస్తుంది అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ, హలో హీరో, సెట్స్ లో మీరు చెప్పే విషయాన్ని నేను లీక్ చేయనా? మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వేసిస్తా అంటూ కౌంటర్ ఇచ్చింది. దానికి రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా ఉందనే సంగతి ఎందుకు చెప్పావు? నువ్వు సర్ప్రైజ్ ను మిస్ చేశావు అంటూ రిప్లై ఇచ్చారు. దీనితో మహేష్ సినిమా విషయాలు బయట పెట్టేశాడు. అంతేకాకుండా ఈ సినిమాలో పృథ్వీరాజ్, సుకుమారన్ ఉన్నారనే విషయాన్ని దాచాలనుకున్నారా అంటూ ప్రశ్నించారు. దీనికి రాజమౌళి కోపంగా బదులిస్తూ, మహేష్, నువ్వు అన్ని సర్ప్రైజ్లు బయట పెట్టేశావు, అందుకే నీ ఫస్ట్ లుక్ వాయిదా వేయాలనుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. ఈ సరదా సంభాషణతో సినిమాపై ఉత్కంఠ మరింత పెరగగా చిత్ర యూనిట్ ఓ భారీ ఈవెంట్ కు సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 15న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ రివీల్ పేరిట ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్ తో పాటు ఓ పవర్ఫుల్ వీడియో గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.